గూగుల్‌లో ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. యూట్యూబ్‌లో వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. అయితే ఎందుకు చాలామంది యాస్పిరెంట్సు ఇయర్స్ పాటు ప్రిపరేషన్ చేసినా సక్సెస్ కాలేకపోతున్నారు? రిజల్ట్ ఒకటే. డైరెక్షన్ లేకుండా ప్రిపరేషన్ చేయడం. అక్కడే మెంటార్‌షిప్ ఇంపార్టెన్స్ అనేది మొదలవుతుంది. అందరికీ నమస్కారం. మై సెల్ఫ్ మణికంఠ. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఒకటోది మెంటార్‌షిప్ ఎందుకు అవసరమనేది. అలానే ఇప్పుడు మెంటార్‌షిప్ అన్నామంటే సెల్ఫ్ స్టడీ విత్ డెడికేషన్ ఉంటే సరిపోతుందా అంటారు. సో దట్ సెల్ఫ్ స్టడీ ఒక్కటే సరిపోతుందా? అలానే మెంటార్ ఉంటే నిజంగా డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ఈ డౌట్స్ అనేవి మనకి చాలా వరకు వస్తూ ఉంటాయి. స్పెషల్లీ గ్రూప్ 2 కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్, లేదంటే గ్రూప్ 1, యూపీఎస్సీ యాస్పిరెంట్స్‌కి ఈ వీడియో చాలా యూస్‌ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళకి చాలా వరకు ఈ విషయం మీద డౌట్స్ అనేవి కూడా ఉంటాయి. సో దట్ ఫస్ట్ వన్, ఇన్ఫర్మేషన్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ యుగంలో మనం బతుకుతున్నాం కాబట్టి. చాలామంది దగ్గర ప్రస్తుతం చూసుకుంటే ఇన్ఫర్మేషన్ అనేది మనకి అసలు ప్రాబ్లమే కాదు. ఎందుకు ఇన్ఫర్మేషన్ ప్రాబ్లం కాదంటే మనకి చాలా వరకు మార్కెట్‌లో బుక్స్ లభ్యమవుతున్నాయి. టెలిగ్రామ్ ఛానల్స్ అయితే మనం ఎన్ని చూసినా కొత్తగా పుడుతూనే ఉంటాయి. అలానే యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా వరకు ఉన్నాయి. దీంతో పాటు ఇటీవల కాలంలో పీడిఎఫ్స్ కూడా మనకి ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా కొత్తగా జనరేటివ్ ఏఐ లైక్ చాట్ జీపీటీ, జెమినీ ఏఐ, పెర్ప్లెక్సిటీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్‌కి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ప్రాబ్లం ఏమిటంటే ఏమి చదవాలి? ఎంత చదవాలి? ఏది స్కిప్ చేయాలి? అలానే ఎప్పుడు రివిజన్ చెయ్యాలి? దీంతో పాటు టెస్ట్ సిరీస్ అందరూ చేస్తారు. బట్ టెస్ట్ సిరీస్‌ని ఎలా అనలైజ్ చేయాలి? ఇటువంటి విషయాల మీద చాలామందికి క్లారిటీ అనేది ఉండదు. దీని యొక్క పర్యవసానం ఏమవుతుందో తెలుసా? హార్డ్ వర్క్ అనేది మనం చాలా చేస్తాం. బట్ అల్టిమేట్‌గా డైరెక్షన్ లేకుండా ఉండటం వల్ల మనం అనుకున్న విధంగా రిజల్ట్స్ అనేవి రాకపోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్రికెట్ ప్లేయర్‌ని ఇమాజిన్ చేసుకోండి. ఆయన దగ్గర ఒక బ్యాట్ ఉంది. రైట్. అలానే ఒక గ్రౌండ్ కూడా ఉంది. క్రికెట్ ఆడాలంటే గ్రౌండ్ ఉండాలి. దెన్ ఆల్సో ఈయన దానికి అనుగుణంగా మంచిగా నెట్స్‌లో ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. బట్ ఇన్ని ఉన్నప్పటికీ ఆయన దగ్గర కోచ్ లేరు. సో దట్ కోచ్ లేకపోతే ఆయన ఏ తప్పులు చేస్తారో, ఏ మిస్టేక్స్ చేస్తారో అవి రిపీట్ అవ్వడానికి చాలా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మన ప్రిపరేషన్‌లో కూడా మెంటార్ లేకపోతే ఏమవుతుందో తెలుసా? మనం ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నామో, సేమ్ మిస్టేక్స్ ఏవైతే చేస్తున్నామో అవి స్టిల్ ఇప్పటికీ కూడా రిపీట్ అవుతూనే ఉంటాయి. అలానే దీని కారణంగా ఏమంటే రాంగ్ స్ట్రాటజీని కూడా ఫాలో అవ్వడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేసు మీకు అన్నీ తెలిస్తే ప్రాబ్లం లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఇటువంటి విషయాల మీద డౌట్స్ ఇవన్నీ ఉంటే రాంగ్ స్ట్రాటజీని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇలా ఉన్నామంటే ఖచ్చితంగా ఏమవుతుంది? అల్టిమేట్‌గా మన టైం సేవ్ అవుతుందా, వేస్ట్ అవుతుందంటే టైం అనేది వేస్ట్ అవుతుంది. రైట్. ఆ తర్వాత ఇంతవరకు మెంటార్‌షిప్, మెంటార్ అంటున్నాం కదా! సో దట్ ఈ మెంటార్ ఏం చేస్తాడు? అది ఒకసారి చూద్దాం. సో మెంటార్ ఏం చేస్తాడంటే మనకి డైరెక్షన్ ఇస్తాడు. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ ప్రిపరేషన్ అనేది ఒక సముద్రం లాంటిది. ఒక సముద్రం లాంటిది. సో ఈ సముద్రంలో, ఈ ప్రిపరేషన్ అనే సముద్రంలో మనకి మెంటారు ఏది ఇంపార్టెంటో చెప్తారు. సిలబస్ యొక్క బౌండరీస్‌ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్నెసెసరీగా ఏవైతే ఉన్నాయో వాటిని చదవడం కూడా తగ్గిస్తాడు. సో ఆ విధమైనటువంటి మార్గనిర్దేశనం మనకి మెంటార్ చేస్తారు. అదేవిధంగా మెంటార్ ఇంకేం చేస్తారో తెలుసా? ఇన్ని ఉన్నాయంటే ఖచ్చితంగా మనకి టైం అనేది సేవ్ అవుతుంది కదా! సో దట్ టైం అనేది సేవ్ చేస్తారు. కొంతమంది యాస్పిరెంట్స్‌కి 2 ఇయర్స్‌లో నేర్చుకునేది మీరు శ్రద్ధగా ఆయన చెప్పినటువంటివి అన్నీ కూడా పాటిస్తే, గుడ్ మెంటార్‌షిప్ ఉంటే మీరు 6 మంత్స్‌లోనే ఆ క్లారిటీ అనేది వస్తుంది. దీంతో పాటు ఇక్కడ ఇవన్నీ చెప్తున్నానంటే గుడ్ మెంటార్‌షిప్ అనే ఒక మాట అన్నా. సో దట్ ఏంటి ఆ గుడ్ మెంటార్‌షిప్ అనేది కూడా మనం ఈ వీడియో ఎండ్‌లో డిస్కస్ చేద్దాం. దీంతో పాటు మనం ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నామో ఆ మిస్టేక్స్‌ని కూడా ఆయన కరెక్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. మన తప్పులు మనకి చాలా సార్లు కనిపించవు. అసలు మనం వాటిని పట్టించుకోం కూడా. ఇక్కడ మెంటార్ మాత్రం ఏం చేస్తారంటే మనం ఏవైనా మిస్టేక్స్ చేస్తే వాటిని పరిశీలిస్తారు. అది మనం రాసేటటువంటి ఆన్సర్‌లో కావచ్చు, లేదంటే మనం ప్లాన్ చేసుకునేటటువంటి విషయంలో లైక్ ప్లానింగ్ మిస్టేక్స్ అంటే రివిజన్ రిలేటెడ్ మిస్టేక్స్ కావచ్చు. దీంతో పాటు ఓవర్ కాన్ఫిడెన్స్, అలానే ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఇవన్నిటిని కూడా ఐడెంటిఫై చేసేది ఎవరంటే మన యొక్క మెంటార్, మన యొక్క గురువు. దీంతో పాటు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్‌లో అందరూ కోరుకునేది ఏంటంటే మోటివేషన్. బట్ మెంటార్ ఎప్పుడూ కూడా మోటివేషన్ కాదు.
మనలో ఆయన ఏం తీసుకురావాలంటే అకౌంటబిలిటీ తీసుకురావాలి. అలానే ఆ అకౌంటబిలిటీనే ఇస్తాడు. వన్ థింగ్ ఏంటంటే మోటివేషన్ కావాలని అందరూ అంటారు. బట్ మోటివేషన్ వీడియోస్ చూసిన 2 డేస్ మనం అదే మోటివేషన్తో అదే మూడ్తో వెళ్ళొచ్చు, కానీ ఫర్దర్గా ఆ మోటివేషన్ అనేది మనకి కంటిన్యూ అవ్వదు. కానీ లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీ రావాలంటే మనకి ఏముండాలంటే అకౌంటబిలిటీ, జవాబుదారీతనం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటార్ ఎలా ఉండాలి? ఈ వీక్ నేను ఒక టైం టేబుల్ ఇచ్చా, దాన్ని నువ్వు కంప్లీట్ చేయడం జరిగిందా లేదా? అలానే టెస్ట్లు నేను పెడుతున్నా కదా, నువ్వు ఎందుకు రాయడం లేదు? అదేవిధంగా ఈ టాపిక్ అంతా చదివేశాం కదా, దీనికి సంబంధించినటువంటి రివిజన్ చేసావా లేదా? ఇలా అడిగే పర్సన్ మనకి ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం జవాబుదారీగా ఉంటాం. దీంతోపాటు ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు మెంటార్షిప్ అన్నామంటే ఖచ్చితంగా కిందన చాలామంది అనొచ్చు, సెల్ఫ్ స్టడీ అనేది సరిపోతుంది డెడికేటెడ్గా ఉంటే. ఈ ఆలోచన ఎవరికైతే ఉందో వాళ్ళకి మెంటార్షిప్ అనే అవసరమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ సెల్ఫ్ స్టడీతో క్లియర్ చేయగలము అనేటటువంటి ఆలోచన ఎవరికి ఉంటుందంటే పూర్తి అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రమే. బట్ వన్ థింగ్, సెల్ఫ్ స్టడీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ సెల్ఫ్ స్టడీ మనం ఏ ఎగ్జామ్ని కూడా క్లియర్ చేయలేం. కానీ సెల్ఫ్ స్టడీకి మెంటార్షిప్ అనేది తోడైందంటే అది చాలా పవర్ఫుల్ కాంబినేషన్. ఎలాంటిదంటే వారణాసి సినిమా లాంటిది, అంత పవర్ఫుల్ కాంబినేషన్. రాజమౌళి, మహేష్ బాబు కలయిక ఎంత పవర్ఫుల్ కాంబినేషన్ ఉంటుందో, సెల్ఫ్ స్టడీ మెంటార్షిప్ అనేది కూడా అంతే పవర్ఫుల్ కాంబినేషన్. సో మెంటార్ ఎప్పుడు కూడా చదవడు. ఏం చేస్తాడు? మనం ఏం చేయాలి? మెంటార్ ఎప్పుడు చదవడు. ఎవరు చదువుతారు? మనమే కదా చదవాలి. బట్ మెంటార్ ఏం చేస్తాడంటే ఏ డైరెక్షన్లో పరిగెత్తాలో మెంటార్ మనకి చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారు, నార్మల్గా ఏం అడుగుతారంటే డౌట్స్, సార్ టాపర్ వీడియోస్ ఉన్నాయి, లేదంటే సో అండ్ సో ఇన్స్టిట్యూట్స్లో వీడియోస్ ఉన్నాయి, అవి చూస్తాము, సరిపోదా, చాలదా అనేసి అంటారు. బట్ ఎన్ని చూసినా అవి సరిపోవు. ఎందుకంటే టాపర్ ఏదైతే స్ట్రాటజీని అనుసరించాడో వాళ్ళ పరిస్థితికి వర్కౌట్ అయింది. అంతేగాని అది నీకు ఆ కండిషన్సే ఉండాలి, నువ్వు అదే విధమైనటువంటి ఐక్యూతో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా లేనప్పుడు ఎవరో ఫాలో అయినటువంటి అంశాలను నువ్వు ఫాలో అయినా యూజ్ ఉండదు కదా. కానీ మెంటార్ ఏం చేస్తారంటే మన యొక్క స్ట్రెంగ్త్స్ కావచ్చు, మన వీక్నెస్ కావచ్చు, మన బ్యాక్గ్రౌండ్, మన అవైలబుల్ టైం, వీటన్నిటిని చెక్ చేసుకొని మనకంటూ ఒక మార్గనిర్దేశనం చేస్తాడు. అండ్ ఆల్సో టాపర్స్తో మనం కంపారిజన్ చేసుకున్నప్పుడు కూడా ఈ విషయాలన్నింటినీ కూడా చెప్తారు. వాళ్ళకున్న స్ట్రెంత్ వేరు, మనకున్న స్ట్రెంత్ వేరు, వాళ్ళకున్న వీక్నెస్ వేరు, మనకున్న వీక్నెస్ వేరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ అవైలబుల్ టైం వేరు, మన అవైలబుల్ టైం వేరు, ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి సెల్ఫ్ స్టడీతో పాటు మెంటార్షిప్ అనేది ఎప్పుడైతే తోడవుతుందో అది చాలా మంచి ఉత్తమమైనటువంటి రిజల్ట్స్ని తీసుకురాగలదు. ఇందాక చెప్పాను, గుడ్ మెంటార్షిప్ అనేది ఉండాలి. ఏంటా గుడ్ మెంటార్? ఎవడా గుడ్ మెంటార్? వన్ థింగ్ ఏంటంటే మార్కెట్లో మెంటార్షిప్ అని ఇస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మంచి మెంటార్ అవ్వాల్సినటువంటి రూల్ లేదు. ఎవ్రీ మెంటార్ కరెక్ట్ కాదు. బట్ గుడ్ మెంటార్ అంటే ఎవరో తెలుసా? హానెస్ట్ గైడెన్స్ అనేది ఉండాలి, ప్రాక్టికల్ స్ట్రాటజీ అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలానే మనకి ఎప్పుడైనా ప్రాక్టికల్ స్ట్రాటజీనే ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అడ్మిషన్స్ కోసం మాత్రం కాకుండా మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపేటటువంటి గురువు మనకు అవసరం. అండ్ ఆల్సో రియాలిటీ ఏంటి అనేది మనకి క్లియర్గా చెప్పాలి. నువ్వు ఎలానే చదివావంటే నీ గ్రూప్ 2 రాదు, నువ్వు ఎలా చదువుతున్నావు కాబట్టి ఆ అంశాన్ని ఎలా అర్థం చేసుకొని చదవాలి అనేటటువంటి రియాలిటీని మనకు బోధించేవాడు గుడ్ మెంటర్ అయి ఉంటాడు. అలానే నిరంతరం స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ని కూడా ట్రాక్ చేస్తూ ఉండాలి. ఇలా చేసినప్పుడే కదా మనం ఏ స్థాయిలో ఉన్నాము, ఇంకా ఏ స్థాయిలో చేరుకోగలము అనేది అర్థమవుతుంది. అలానే ఎప్పుడైనా ఇందాక చెప్పాను కదా, మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపేవాడే సరైనటువంటి గురువు. అండ్ ఆల్సో అన్నెసరీ పనికి మాలినటువంటి మోటివేషన్స్, పొద్దున్న లేచిన మోటివేషన్ ఇస్తామంటే దానివల్ల యూజ్ ఏమి ఉండదు, మీ టైం వేస్ట్ అవ్వడం తప్పించి. మీకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్గా ఏది ఉపయోగపడుతుందో అదే ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఆయన ఎప్పుడూ కూడా మనకి అకౌంటబుల్, ఆన్సరబుల్గా ఉండాలి, జవాబుదారీగా ఉండాలి. అలానే ఆయన మనతో పారదర్శకంగా కూడా మెలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ట్రాన్స్పరెంట్గా ఉండాలి అండ్ ఆల్సో యాక్సెసిబుల్గా ఉండాలి. దీంతోపాటు ఎఫోర్డబుల్గా కూడా ఉండాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత అయితే ఉంది. ఇవి ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళే గుడ్ మెంటర్ అవుతారు. అలాంటి వాళ్ళ దగ్గర చేరారు అంటే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు ఆత్మవిశ్వాసం వస్తుంది. అలానే దానికి అనుగుణంగా ర్యాంక్ కోసం మీరు వేసేటటువంటి అడుగులు ప్రోగ్రెసివ్ వైపు వెళ్తాయి. సో ఈ ప్రిపరేషన్ జర్నీలో మనకి చాలా వరకు కొన్ని రోజులు కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది, కొన్ని రోజులు కంప్లీట్లీ డౌన్ కూడా అయిపోతాం.
ఆ టైంలో నువ్వు చేయగలవు, కంటిన్యూ చెయ్యి అని చెప్పే రైట్ పర్సన్ మనకి చాలా ఇంపార్టెంట్. రిమెంబర్ దిస్. ఈ ప్రిపరేషన్ టైంలో హార్డ్ వర్క్ ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటన్నిటికంటే ముఖ్యం సెల్ఫ్ స్టడీ. కానీ రైట్ మెంటార్షిప్ ఉంటే మనకి కన్ఫ్యూజన్ తగ్గుతుంది. రైట్ మెంటార్షిప్ ఉంటే మనకి టైం సేవ్ అవుతుంది. రైట్ మెంటార్షిప్ ఉంటే మనకి కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. రైట్ మెంటార్షిప్ ఉంటే సక్సెస్ ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రిపరేషన్లో షార్ట్ కట్ అంటూ ఏమీ ఉండదు. కానీ రైట్ గైడెన్స్ ఉంటే జర్నీ ఈజీ అవుతుంది. ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. ఇలాంటి ప్రిపరేషన్ గైడెన్స్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.